ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టారు. క్రిస్మస్ పండుగగా చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి సిలువ వేయబడ్డారు. దాన్ని గుడ్ ఫ్రైడేగా చేసుకున్నాం. యేసు ప్రభు వారు తిరిగి పునరుత్థానుడై లేచినప్పుడు దాన్ని ఈస్టర్ పండుగగా చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత, అంటే మృత్యుంజయుడై లేచి, అంటే మరణాన్ని గెలిచి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రత్యక్షమయ్యారు. అలా ప్రత్యక్షమైనటువంటి సందర్భాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 4-7 వచనాలు మనం చదివినట్లయితే, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదనేటువంటి ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అన్నారు. స్తోత్రం దేవా. ఈరోజు ఇక వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి అనేక మంది ఆత్మలో వర్ధిల్లటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. గమనించాలి ప్రియులారా, క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు యొక్క పునరుత్థాన దినము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సిలువేయబడినట్లయితే మనం అక్కడితో అందరూ గొప్పగా చేసుకునేవాళ్ళం కాదు, మర్చిపోయేటువంటి వారు. కానీ బాధపడి వదిలేసేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇక్కడ పునరుత్థానుడైనటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఆయన మరణాన్ని, పాతాళమును జయించిన వాడై, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడని విజయ ఘోష చేసినటువంటి దినం. మానవ కోటికి పునరుత్థాన నిరీక్షణ తెచ్చినటువంటి దినం. యేసుక్రీస్తే పునరుత్థానమును జీవమునై ఉన్నాడు. క్రైస్తవ్యానికి ఇతర మతాలకు మధ్య కలిగినటువంటి గొప్ప వ్యత్యాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం అన్నమాట. క్రైస్తవ్యం యొక్క వెన్నెముక, పునాది సత్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానంలోనే ఉన్నదనే సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడై లేచాడు. ఆయన నేడు కూడా జీవిస్తూ ఉన్నాడు. క్రైస్తవ్యం నందు జీవమును, శక్తి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఒక సెంటు బాటిల్లో సువాసనిచ్చేటువంటి మరి ఆ యొక్క ద్రవ్యం ఉన్నదనుకోండి, దాని మూత బిగించబడి ఉన్నప్పుడు సువాసన లోపలే ఉండిపోతుంది. కానీ దాని మూతను ఎప్పుడైతే తెరిచారో, ఆ స్ప్రే చేసినప్పుడు ఇల్లంతా కూడా సువాసనతో నింపబడుతుంది కదా. ఆత్మస్వరూపైనటువంటి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి శరీర గుడారము నివసించాడు. ఆయన శరీరమును వాసన ద్రవ్యంతో నిండినటువంటి బాటిల్లో పోల్చవచ్చు. ఆయన శరీరములో ఉన్నంతకాలం ఒకే స్థలమందు మాత్రం కనబడ్డాడు. అనగా ఆయన పరిమితంగా సంచరించాడు. ఎప్పుడైతే ఆయన శరీరము కల్వరి సిలువలో పగలగొట్టబడ్డాదో అప్పటి నుండి పునరుత్థాన శక్తి లోకమంతటిని నింపేసింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి దూత ప్రకటన యొక్క భావం ఏంటంటే, ఆయన రక్త మాంసములు కలిగిన శరీరంలో లేడు, కల్వరిలో లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యావత్ ప్రపంచము ఆయన పునరుత్థాన మహిమను చూచినట్లు ఆయన మృత్యుంజయుడై లేచాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాల ప్రియులారా, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంఘము దక్షిణ కొరియా దేశంలో ఉన్నటువంటి సియోల్ పట్టణంలో ఉంది. దాని వ్యవస్థాపకులు పాల్ యాంగిచో గారు. ఆయన పరిచర్య ద్వారా 10 లక్షల మంది యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించారు. ఒక దినం బౌద్ధ మతమందు అత్యాసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఇలాగ ప్రశ్నించాడంట, మా దేవాలయానికి వచ్చిన ఎడల బుద్ధుని విగ్రహంలో భగవంతుడిని చూడగలరు. మీ దేవాలయమందు క్రీస్తు ప్రతిమ లేదు,
క్రీస్తు విశ్వాసులందరి హృదయంలో నివసించుచున్నాడని చెప్పుచూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యము అని అడిగాడంటండి. దేవుడు సర్వవ్యాపి అనేటువంటి సత్యాన్ని రుజువుపరచగోరినటువంటి పాల్ యాంగిచ్చే గారు ఒక పౌర్ణమి దినమున ఆ వ్యక్తిని తన ఇంటికి ఆహ్వానించారు. బావి వద్దకు తీసుకుని వెళ్ళి బావి నీటిని పరీక్షించి చూడమని చెప్పారు. అతడు బావి లోపల చంద్రుని దృశ్యాన్ని చూసి విస్మయం చెందాడు. ఆకాశంలో ప్రకాశించినటువంటి చంద్రుడు బావిలో కనపడుట అతనికి నమ్మశక్యంగానే వాస్తవంగా ఉన్నది. అప్పుడు పాలయాంగిచ్చ గారు అతని పక్కింటి వారి బావి వద్దకు తీసుకుని వెళ్ళాడు. అందులోనూ చంద్రుని దృశ్యం కనపడ్డాది. అప్పుడు పాస్టర్ పాలయాంగిచ్చ గారు ఇలాగా 1000 బావుల ఎత్తుకు తీసుకుని వెళ్ళినప్పుడు అన్నిటిలో కూడా చంద్రుడు కనపడుతున్నాడు. కానీ వాస్తవానికి చంద్రుడు ఒక్కడే. ఆ ప్రకారం క్రీస్తు ఒక్కడే కానీ అందరి హృదయాల్లో నివసించగలుగుతాడు. ఆయన ఒక్కచోట మాత్రం కాదు, అంతటా మనతో ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. సజీవుడై లేచి ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు అని ఆయన చాలా స్పష్టంగా వివరించినప్పుడు ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి చాలా సంతృప్తి చెందాడంట. హల్లెలూయా. మరొక ఉదాహరణ, ఒక పెద్ద అద్దంలో తన ముఖాన్ని చూస్తున్నాడు. మనందరం కూడా ముఖం చూసుకుంటాం. పొరపాటున అది కింద పడినప్పుడు చిన్న చిన్న ముక్కలవుతుంది. 10 ముక్కల్లో మన ముఖాన్ని చూడగలుగుతాం. ఇది నిజం. యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, తన ప్రాణాన్ని దారబోశాడు. అప్పుడు ఆత్మ అనేటువంటి సంచకరువుగా విశ్వాసుల హృదయాల్లో ఉన్నాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయా సందర్భాల్లో తనను తాను మరి యేసుక్రీస్తు ప్రభువారు సజీవునిగా కనపరుచుకున్నాడు. అపోస్తలుల కార్యం 1:3. ఇక్కడ అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సమాధి యొద్ద మరియకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైన సందర్భం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూచెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండు చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 20వ అధ్యాయం 14వ వచనం. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సమాధి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూసినటువంటి మరియా ఆయన తోటమాలనుకున్నది. 20వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. కాబట్టి ఆమె గుర్తుపట్టి రబ్బూని అని పిలిచింది. మొట్టమొదట యేసును దర్శించిన మరియా ప్రత్యేకత ఏంటి? ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెందలకాడై సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయి తీయబడేటువంటి చూశాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ఎడల కలిగినటువంటి ప్రేమను బట్టి మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉన్నది. అప్పుడు జరిగిన సంగతులు మనకు తెలుసు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించే వారికి, విశ్వాసము గలవారే ఎదురుచూచి వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. మొదటి దశలోనిగా 4:16లో మనం చదువుకున్నట్లయితే భూనివాసులకు సమాధి ఒక నిరీక్షణ లేనటువంటి స్థలం. అది జీవితాంతం ఒక జ్ఞాపకార్థ చిహ్నం. అయితే దేవుని బిడ్డలకు మరణము అంతము కాదు, అది కేవలం విశ్రాంతి. మధ్యాకాశంలో ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు.
లోకమందు మనకంటే ముందుగా జీవించి దాటిపోయినటువంటి వారు సమాధుల్లో పాతిపెట్టబడ్డారు. వారి మృతదేహాలు, అస్థిపంజరాలు కదలక మెదలకున్నాయి. అరుణోదయాన్ని బట్టి గాని, అస్తమయాన్ని బట్టి గాని అవి కదల్చబడవు. వర్షం కురిసినా, మంచు పడినా అవి అలాగే ఉన్నాయి. దేవునితో నడిచిన హనోకు మరియు ఏలియా మరణాన్ని చూడకుండా, సమాధిలో ఉంచబడకుండా పరలోక రాజ్యానికి ఆరోహణమైపోయారు. అయితే యేసుక్రీస్తును సమాధిలో ఉంచారు గాని, ఆయన మూడో దినమున సజీవునిగా లేచాడు. యేసుక్రీస్తు రాకడలో సమాధులు తెరవబడతాయి. రెప్పపాటున దేవుని బిడ్డల రూపాంతరం చెందుతారు. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన శక్తిని వాళ్ళంతా రుచి చూస్తారు. సమాధుల వైపు చూడకండి, పునరుత్థానుడైన మరి నిరీక్షణ కలిగినటువంటి వారై ఉండాలి. మరణ దినము గూర్చి భయపడొద్దు. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మహిమ మీద మహిమ పొందుతూ మరి మార్పు చెందు దినము కొరకు మనమంతా ఎదురు చూడాలి. ఇది మొట్టమొదటి సందర్భం, మరియకు యేసుక్రీస్తు ప్రభువారు కనపడిన సందర్భం. రెండవ సందర్భం, నిర్ణయించిన కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. చూద్దాం. 11 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు తనకు నిర్ణయించిన గలిలయలో ఉన్నటువంటి కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కారు గాని సందేహించారు. మత్తయి సువార్త 28, 16, 17లో గమనించాలి ప్రియులారా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. సమాధి దగ్గర ప్రత్యక్షమగుట నిరీక్షణకు గాను, ఆ సమాధి దగ్గర ఎందుకని యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారంటే అదొక నిరీక్షణ. కొండ మీద ప్రత్యక్షమవటానికి దేవుని శక్తిగాను ఉన్నది. మీకు నిరీక్షణతో పాటు విశ్వాసము, దేవుని బలము కావాలి. గమనించాలి ప్రియులారా. విశ్వాసంతో పాటు ఏమి కావాలంటండి? కొండ మీద ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందుకున్నటువంటి విషయం మనకి కనిపిస్తోంది. రెండవ సందర్భం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చక్కటి అనుభవాన్ని మీరు పొందుకోగలుగుతారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ప్రత్యక్షమైన ప్రతి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి విషయము, ఒక సందేశము దాగి ఉన్నది, ఒక మర్మము దాగి ఉన్నది. ఎందుకని ఆ సమయంలోనే దేవుడు కనిపించాడు, ఎందుకని ఆ సమయంలోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి సత్యాన్ని మీరంతా కూడా జాగ్రత్తగా గమనించగలరు అని నేను ప్రభు పేరట చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని జాగ్రత్తగా స్వీకరిందాం. పిల్లలు గమనించాలి. సమాధి దగ్గర ప్రత్యక్షమవటం నిరీక్షణకు, కొండ మీద ప్రత్యక్షమవటం దేవుని శక్తికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం నిరీక్షణతో పాటు విశ్వాసము మరి దేవుని బలము కూడా కావాలన్నమాట. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత శిష్యులు సొమ్మసిల్లినటువంటి స్థితిలో ఉన్నారు. శరీరమందు బలహీనులై ఉన్నారు. వారిని కలిసి బలపరచడానికి ఒలీవ కొండనే ప్రభు ఎన్నుకున్నాడు. ఒలీవ కొండలోనే గెస్సెమనే తోట ఉన్నది. తన వాడుకు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు అక్కడే ప్రార్థించేవాడు. ఒక గడైనా నాతో కూడా మేలుకొని ఉండలేరా అని మత్తయి 24, మత్తయి సువార్త 26, 40లో యేసు ప్రభువు చెప్పారు. ఆ స్థలంలోనే మరలా వారిని కలిసి ప్రార్థనాశక్తిని, ఆత్మబలాన్ని దయచేయటానికి సిద్ధపడ్డాడు. ఇక మీదట వారు కునుకుపడరు, సొమ్మసిల్లరు, నామమాత్రంగా ప్రార్థించరు. కారణం, కరుణను అందించేటువంటి ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను ఆయన కుమ్మరించి ఉన్నాడు. జకర్యా గ్రంథం 12:10లో. ప్రియులారు గమనించాలి. ఆ స్థలంలోనే యేసు ప్రభు వారికి పైనుండి శక్తి పొందటానికి గురించిన వాగ్దానం చేయబడ్డది. దానిని పొందు వరకు యెరూషలేములో నిలిచిండని చెప్పి సూచించాడు. లోకాసు వార్త 24:49లో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు కనుక సాక్షులయ్యుండిరని అపోస్తలుల కార్యం 1:8లో మనం చూస్తూ ఉన్నాం. నేడు కూడా పునరుత్థాన బలంతో యేసుక్రీస్తు ప్రభువారు మీ సమీపాన్ని నిలిచి ఉన్నాడు. మీలో ఉండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విరిగి నలిగిన మనస్సుతో గోజాడి ప్రార్థించడానికి ప్రేరేపించబడుచు ఉన్నాడు. ప్రియులరా, పైనుండి వచ్చేటువంటి శక్తిని వాగ్దానం చేసిన వాడు తానే. మరో ఆజ్ఞను కూడా ఇచ్చాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి, సమస్త జనులను శిష్యులుగా చేయడి, నేను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించడి. మత్తయి సువార్త 28:20. ఆ ప్రకారం మీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు మేము మీకు సహకారులమై ఉండి
వెనువెంట జరుగు సూచక క్రియల వలన మేము వాక్యమును స్థిరపరచుదమని అభయమిచ్చాను. మార్కు సువార్త 16:20. ప్రియులారా గమనించాలి. ఇక్కడ మనం పునరుత్థానమైనటువంటి క్రీస్తు మరి ఆయా సందర్భాల్లో తనను తాను సజీవునిగా కనపరుచుకున్న సందర్భాల్లో కొన్నిటిని మనం చూస్తున్నాం. నెంబర్ 1, సమాధి యొద్ద మరియకు ప్రత్యక్షమయ్యాడు. నెంబర్ 2, నిర్ణయించిన కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. నెంబర్ 3, ఇంటి లోపల ఉన్నప్పుడు క్రీస్తు ప్రత్యక్షమయ్యారు. చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలున్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. యోహాను 20:26. అది మేడగది క్రింద ఉన్నటువంటి ఇంటిలో భయం చేత శిష్యులు భయపడుతూ ఉన్నటువంటి సమయం పునరుత్థానుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలోనికి వచ్చాడు. ఇంటి తలుపులు ఆయన అడ్డగించలేకపోయాయి. ఇంటిలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు, మీకు సమాధానము కలుగునుగాక. ఏంటంటండి? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూడగోరిన యెడల తలుపులతో నిమిత్తం లేదు. తలుపు మూయబడి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలోనికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన మీ ఇంట ప్రవేశించాడో అప్పుడే ఆయన మహిమ ప్రసన్నత మీ ఇంటిని నింపేస్తుంది. పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్లను వధించిన ఇజ్రాయేలీలు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకు పూశారు కాబట్టి సంహార దూత ఇంటిలోనికి చొచ్చి వారిని సంహరించలేకపోయాడు. గొర్రెపిల్ల రక్తము ఇంటి వారిని రక్షించెను. నేడు మీ హృదయము అనే ద్వారాన్ని మీరు చూసుకున్నట్లయితే ఆ ద్వారం మీద యేసుక్రీస్తు రక్తం పూయబడిన యెడల క్రీస్తు ధారాళంగా లోపలికి వస్తాడు. తలుపు నొద్ద నిలబడి తట్టవలసినటువంటి అవసరత ఆయనకు ఉండదు. క్రీస్తు మీ హృదయమందు ఉన్న యెడల మీ జీవితము నూతనమవుతూ ఉన్నది. వ్యసనాలను జయిస్తూ ఉన్నాడు. మీ శరీర బలహీనతలు మీ మీద ప్రభుత్వం చేయు. మహోన్నతిని చోట నివసిస్తూ ఉంటారు. సర్వశక్తి నీడను విశ్రమిస్తారు. మీ గృహము చుట్టూ ఖడ్గజ్వాలలతో దేవదూతలు సంచరిస్తారు. ఆత్మ తానే అగ్ని ప్రకారంగా ఉంటాడు. యెషయా 54:17లో మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అనే దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. యాకోబుకు మరి విరోధమైనటువంటి మంత్రం లేదు. ఇజ్రాయేలునకు విరోధంగా క్రియ చేయు సాతాను శక్తులు లేవు. సంఖ్యాకాండం 23:23. హల్లెలూయా. మీకు సమాధానము కలుగునుగాక అని పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కాబట్టి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి చేర్చుకోవాలి. గొడవ కొట్లాటలు వద్దు. కోపము మండిపాటు వద్దు. భయంపై జయమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంటికి వస్తూ ఉన్నాడు. సందేహము తబ్బిబ్బులతో మీరున్నటువంటి చోట ఆయన వెలుగును మహిమను ప్రవేశపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ 4వ సందర్భం, ఎమ్మాయి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మాన్నతో మాటలాడుట లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. లూకా సువార్త 24:32. యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి తిరిగి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కుకున్నాడు. అయితే యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులతో కూడా యేసు ప్రభువారు నడిచాడు. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ ప్రయాణం అంతట్లో ప్రభు మీతో కూడా నడుస్తున్నాడు కాబట్టి మీరు ఒంటరిగా ప్రయాణించట్లేదు. ఆనాడు దేవుడు మోసే ద్వారా తన ప్రజలను ధైర్యపరిచాడు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడు నీ యెహోవాయే. ఆయన మిమ్మల్ని విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండం 31:6. ప్రభువైన యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమై అన్నాడు. యోహాను సువార్త 14:6. జీవితంలో ఒంటరితనమా, భయమా, దొంగలు, అపవాదిని గురించి ఆవేదన చెందుతున్నారా? భయపడొద్దు, ప్రభు మీతో కూడా నడుస్తున్నాడు. కాలము అనేటువంటి ఇసుక మీద పడినటువంటి అడుగు జాడలు, ఫుట్ ప్రింట్స్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్ అనేటువంటి దృష్టాంతము అనేకులను బలపరుస్తూ ఉన్నది. ప్రారంభంలో కనబడినటువంటి 2 అడుగు జాడలు
ఆనందం పుట్టించాయి. కారణం ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తితో ప్రభువు నడిచినటువంటి కాలఘట్టం అది. తర్వాత ఒక వ్యక్తి యొక్క కాలు జాడలు మాత్రం కనబడతాయి. ఆ కాలఘట్టాన్ని బట్టి విశ్వాసి అయిన వ్యక్తి చాలా కలవరం చెందుతాడు. ఆ కాలఘట్టంలో ప్రభు నన్ను విడిచిపెట్టేశాడే, అందుకే నేను శ్రమల పాలైపోయినే అని ఆవేదన చెందుతూ ఉండగా ప్రభు మాట్లాడతాడొచ్చి, నీ శ్రమలను ఎదుర్కొన్నటువంటి కాలంలో నేను నిన్ను మోసిత్తిని గనుక నీవు కనబడిన కాలి నడకలు, ఆ కాలి ముద్రలు నావి. తన బుద్ధిహీనతను గుర్తించిన విశ్వాసి ప్రభువును క్షమాపణ పొంది ప్రభువును హత్తుకోవడం జరిగింది. ప్రియులారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ స్థితులతో నడుస్తూ ఉండగా వారికి లేఖనాలు విశదపరుచుతూ ఉన్నాడు గనుక వారి హృదయం మండుతూ ఉంది. తదుపరి జరిగిన సంగతులు మనకు తెలుసు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఈ శిశులు కనబడ్డాడు, కళ్ళు తెరిచాడు. ఆయనను గుర్తుపట్టి అంతటా ఎప్పుడైతే గుర్తుపట్టారో ఆయన అదృశ్యుడైపోయాడు. నెంబర్ 5, ఐదవది ఏంటంటే తిబెరియా సముద్ర తీరంలో శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. యోహాను సువార్త 21:1. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము ఆయన శిష్యులను మరింతగా దిగజారినట్లు చేసింది. నేను చేపల పట్టబోచున్నాను అనేటువంటి పేతురు మిగతా శిష్యులతో చెప్పగా వారు కూడా అతనితో కూడా బయలుదేరారు. గతంలో ప్రభు చేపలు పట్టేటువంటి జాలర్లను మనుషులను పట్టేటువంటి జాలర్లుగా చేయటానికి పిలిచాడు. ఇప్పుడు దిగజారినటువంటి శిష్యులు 3.5 సంవత్సరాల కాలం శిక్షణ పొందారు. తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. వారికి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు తన ప్రత్యక్షపరచుకున్నట్టులో ఖచ్చితమైన ఉద్దేశం కలదు. ప్రియులారా, ఇంతకాలం నా వలన విని నా వలన పొందుకున్నటువంటి బోధ వారిలో ఎటువంటి ప్రభావం చూపలేదే, కాబట్టి వారు నా సేవను కొనసాగించరేమో అని ఆవేదన చెందాడు. కాబట్టి ప్రత్యక్షమయ్యాడు. పేతురు బృందం దోనెక్కింది, కానీ రాత్రంతా ఏమీ పట్టుకోలేకపోయారు. అరుణోదయాన యేసు ప్రభువారు దారిని నిలిచారు, కానీ వారు ఆయన గుర్తుపట్టలేకపోయారు. అయినా సరే ఆయన పిల్లలారా, భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. తనను వెంబడించడంలో వెనుక తీసినటువంటి శిష్యులను ద్రోహులారా, కృతజ్ఞత లేనివారులారా ఆయన పిలవలేదు, పిల్లలారా అని ప్రేమతో పిలిచాడు. అవును నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి స్వరము ప్రేమ స్వరము, తండ్రి ఆప్యాయతని వెల్లడి చేసేటువంటి స్వరం. భోజనానికి మన యొద్ద ఏమీ లేదు అని శిష్యులు జవాబిచ్చారు. ధోని కుడి పక్కన వల వేయడి, మీకు దొరుకునని ప్రభువారు సూచిస్తూ ఉన్నాడు. ప్రభు స్వరాన్ని బట్టి యోహాను గుర్తుపట్టి పేతురుతో చెప్పగా పేతురు పైబట్ట వేసుకొని సముద్రంలో దూకేశాడు. చేపలు పట్టిన తర్వాత వారి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడినటువంటి చేపలు రొట్టె కనబడ్డాయి. 21:19. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను బట్టి శిష్యులతో పాటు మనకు కూడా విస్మయం చెందుతూ ఉన్నాం. వారు భోజనం చేసిన తర్వాత నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని ప్రభు సీమోను పేతురును ముమ్మారు అడిగాడు. హల్లెలూయా. నా గొర్రె పిల్లల మేపు, గొర్రెలను కాయు అనేటువంటి సూచించడం ద్వారా ప్రభు భవిష్యత్తులో పేతురు చేయబోయే పరిచర్యను ముందుగానే తెలియజేశాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మీరు గుర్తుపెట్టుకున్నారా? ప్రియులారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తుని మిమ్మును అపరిమితంగా ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఈ యొక్క సందర్భాలను గుర్తుపెట్టుకుని అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించుదాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచావు. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యం చేసి నడిపించి బలపరచండి. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. దేవా, విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజులు నాటబడి 100 పండు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.